నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కెనని భక్తులము. మా భారము తన దాని వలె నీపై వేసుకొని మమ్ము మాయయందును పాపములందును
विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं प्रतापावो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मशिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं भगवं सदा पश्यन्ति सूरयः तदेव चक्षुराततं तद्नेत्रासो विपन्यवो जागृवान् सत्सविष्टते विष्णो यः परमं पदं उलगं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलीशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलीशा सद्गुरु प्रचोदयात्। ॐ विराट्पुरुषाय विद्महे श्री हुस्सेन सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुस्सेन सद्गुरु प्रचोदयात्। ॐ विराट्पुरुषाय विद्महे श्री मोहिनीपालशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ నమస్కారములు. మహాసభలు 3వ రోజు 11వ తేదీ మహోన్నతమైనటువంటి పుణ్యకాలంలో మహాసభలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మంది కూడా నమస్కారం. ఈ సభామందిర ద్వారం ఎప్పుడు తెరచి ఉండదు. పూట చరిత్రలై ఉండే వారు వచ్చి జ్ఞానంకు నేర్చుకోవచ్చు. సభను మంచి విధానం ఉంచుకోండి. ఈ యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన పాఠశాలలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాన పాఠాలు నేర్పేటటువంటి మహోన్నతమైనటువంటి పాఠశాలలో మనకి ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణం కూడా మనం ఆ మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పేటటువంటి పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జ్ఞాన పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యకాలంలో విచ్చేసినటువంటి 50 మంది కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి సమావేశంలో ముందుగా పీఠాధిపతుల యొక్క సోదరుడు మన పీఠ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ స్వామికి వెలుగుగా ఉంటూ ఆనాడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఏ విధంగా వెలుగుగా ఉన్నారో ఆ విధంగా మన లక్ష్మణుడు ఆదిశ గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. ప్రస్తుత పీఠాధిపతి రామ పీఠాధిపతి డాక్టర్ ఉమ్మడి ఆదిచారు నా ప్రత్యేక ప్రస్థానం తెలుపుతూ, అలాగే మాతృమూర్తి వేరాబెల్లి గారికి నా ప్రత్యేక శాస్త్రాల నమస్కారాలు చెప్పుకుంటూ, అలాగే ఈ సభకి
చేసినటువంటి సభ్యులు సభ్యతలు మీ అందరికీ నా నమస్కారం. విషయం ఏంటంటే 2002-2012 ఈ మధ్యకాలం 10 సంవత్సరాల కాలం మన ముందు జరిగిపోయింది. అంటే 2002 వచ్చాము, ఈ సభాకారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా 2012 మళ్ళా ఈ మహత్వమైనటువంటి ఈ నిర్మాణాన్ని మనమే నిర్మించుకుని నిర్మాణం చేసుకుని ఇందులో మనం సుఖ సంతోషాలతో ఉన్నాం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇందులో శ్రమతో వాళ్ళ యొక్క గురువునికి ఈ సభామందిని ఏర్పాటు సహకరించారు. అలాగే వారికి వచ్చిన ధనంతో ఎంతైతే ఉందో వారికి వచ్చిన ధనంతో గురువుని సహకరిస్తూ ఈ సభామందిరాన్ని మోదీ బాదుషా జ్ఞానం అనేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ సభాకారణాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరూ జరుగుతున్న దీనిలో మీ అందరికీ 4 తరాలలో ఈ విశేషత ఎప్పుడు వారు సంకల్పిస్తూనే ఉంటారు. ఎందుకంటే 1970లో అష్టమాపీఠమైనటువంటి మోదీ బాదుషా గురువులు మన పాత ఆశ్రమంలో చదువుకున్నాము. ఆ ఆశ్రమంలో 70-80 ప్రాంతంలో ఒక పాత ఆత్మీయమైనటువంటి దానిని ఒక రివిజన్ చేశారు. మళ్ళా ఈ పీఠాధిపతులు వచ్చిన తర్వాత అది పునఃస్థ స్థాయి రావడం జరిగింది. మళ్ళా దానికి శాపం ఇవ్వడం, అలాగే దాన్ని శాపం చేశారు. వాళ్ళ యొక్క ప్రసంగాలు అక్కడ 3 తరాల ప్రసంగాలు అక్కడే జరిగాయి. వాళ్ళ యొక్క వాంగ్మూలాలు సభాపాఠం సరిపోగా వారు విగ్రహాలన్న ఒక అరెకలు దానిలోని వారు సభ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. అష్టమపీఠానికి అంటే మనకి మాట్లాడడం అప్పటికి సభాపరంగా సరిపోగా మీలో గురుభక్తి చేయడంతో, విశ్వాసం పెట్టడంతో, ఆధ్యాత్మిక చిత్రంలో పెట్టడంతో, ఇంతగా మరింత పెట్టడంతో ఆఖరికి ఈ గురువుని మన గురువు ఉమానాన్ని ఆశ్రయించి మీరు మరింత పెరిగారు. జరగడంతో అక్కడ సభాపరంగా సరిపోగా మరియు మనకు రావడం జరిగింది. తద్వారా 2005 ఇటువంటి ఒక సంకల్పన జరిగింది. అది ఏమిటో మీకు కూడా తెలుసు. గురువులు కూడా మీకు సమర్థిస్తూ మరీ చెప్పడం కూడా జరిగింది. గాలి వచ్చింది, దానితో పాటు వర్షం జలపాతం వచ్చింది. అది ఎందుకు వచ్చిందే అంటే మనం మంచిగా వచ్చింది అనుకున్నాం. అప్పట్లో ఏదైతే అవ్వాలని చెప్పేసి అనుకున్నాము. అది చిరుమాలో చింతలు పోయింది. కానీ ఈరోజు యథార్థం ఏంటంటే ఆయన చెప్పిన నిధులు పోయింది. ఆయన యొక్క తేజస్సు తన తేజస్సు తన శిష్యులు పోయినప్పుడు తన యొక్క విశేషత ఈ శిష్యులు తెలియబడుతుంది అనేటువంటి విశ్వరూపాన్ని చూపిన విశ్వరూపి అని చెప్పడంతో మీ అందరికీ వచ్చారు. సభను తెలియజేస్తున్నారు, సభను మాట్లాడుతున్నారు. ఇదంతా మీ సభ కోసం ఏర్పాటు చేసింది. ఆయన గురించి కాదు. మీరు రావడం, కూర్చోవడానికి, అనువుగా ఉండడానికి, సకల సౌకర్యాలు ఉండడానికి ఇది ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సిన సౌకర్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా తక్కువైంది. మనం పైన నీరు పడకుండా, గాలి రాకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది చిన్న లేక పెద్దదో ఏదో ఒకటి మనం అనుకుంటే పెద్దది
లేకపోతే చిన్నది మన మనస్తత్వాన్ని పట్టుకుంటుంది. తల్లిదండ్రులు ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి కష్టపడ్డారు లేదా కష్టపడ్డారు ఇచ్చాడు, ధర్మం ఇచ్చాడు. అలాగే ఎత్తులు చాలా వస్తువులు దాని యొక్క శ్రమ రూపంలో ప్రతి ఒక్కరూ పనిచేశారు. ఎందుకంటే స్వలాగా నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంది. దీనికి తగిన ఏర్పాటు అందరినీ తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాను. తర్వాత ఇందులో ఒక విశిష్టత కూడా ఉంది. చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీ అందరికీ. చాలా తక్కువ ఉంది. అంటే ఈరోజు 11వ తారీఖు, చాలా తక్కువ సమయం ఉంది. తక్కువ చెప్పగలుగుతున్నాను. 1472 ఈరోజు 2012. దీని వ్యత్యాసం 540 సంవత్సరాలు మధ్యకాలం పెట్టిందండి. ఈ మధ్యకాలంలో 9 మంది పీఠాధిపతులు వచ్చారు. 9 మంది పీఠాధిపతుల్లో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చతుర్థ పీఠాధిపతి అహ్మద్ గారు అంటే పులిలో ఉన్నారండి. వారు ముందు అక్కడ రావడం జరిగిందని కూడా అది చాలా ఉద్దేశపడి చెప్పాలని చాలా చరిత్ర ఉంది. అది మీరు సభలో ఆలోచిస్తారు, ప్రకటిస్తారు. అయితే వారు అక్కడ ప్రారంభమవుతారు. వారి యొక్క జన్మ తగ్గించడం కోసం, మీ అందరి యొక్క జన్మ తగ్గింపబడడం కోసం వారు అక్కడ విచ్చేసి వారి యొక్క పరమదేశం చెందారు. అంటే అక్కడ మనకి ఆశ్రమం ఉంది. తద్వారా పంచమ పీఠాధిపతి మోహిత్ బాద్షాహులు అంటే బ్రహ్మర్షి మోహిత్ బాద్షాహులు పంచమ పీఠాధిపతి. ఇది ఎందుకు చెప్తున్నారో చెప్తాను వినండి ఒక నిమిషం. 5 పీఠాధిపతి మన రైల్వే స్టేషన్ దగ్గర పిఠాపురం అప్పుడు గ్రామం ఏమి ఉండేది కాదు. రాజాగారి కాలం పెద్దగా గ్రామం తెలియదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నాం అనుకోండి. బ్రిటిష్ రాజాగారి బ్రిటిష్ వాళ్ళ రాజ్యం నడుస్తుంది అప్పట్లో. వారు ఆ కాలంలో వేదాలు, వాంగ్మూలాలు, సంస్కృతాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆచార్యాలు ఎన్నెన్నో ఒకరిని మించిన వేదాంతులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి అప్పట్లో. అక్కడ వచ్చి వారి యొక్క ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 5, 4, 0 40 సంవత్సరాలు వ్యత్యాసం. 0తో మొదలెట్టుకున్నాం. 4 నవంబర్ పీఠాధిపతి, 4 చతుర్థ పీఠాధిపతి జ్ఞానేశ్వరి గారు. 5 అంటే కుడి భాగం చెప్తున్నానండి. 5 పంచమ పీఠాధిపతి. 5, 4, 0. ఈ 5, 4 చెబితే 9 ఏంటండి? ఈ పంచమ పీఠాధిపతి ఇక్కడ ఏర్పాటు చేసిన సమయంలో అలాగే 4, 5 అక్కడైతే 9, 9 ఈ సభని మళ్ళా ఇక్కడ ఈ సభాకారం కొత్తగా నూతనంగా మళ్ళా ఈ వీరి శాఖ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదంతా విస్తృతంతో చూడండి. వస్తాను 4 అక్కడ జరిగింది, 5 అక్కడ జరిగింది, కొత్తగా మరి 9 ఈ శాఖ మళ్ళా ఇక్కడ నూతన సభ మళ్ళా మనందరూ ఏర్పాటు చేసుకోండి. అంటే ఆ విశిష్టత ఎవరికైతే మీరు స్వామి ఇచ్చిన గొప్పతనం, స్వామి మీకు ఇక్కడ ఆశీర్వాదాలు మీరు ప్రసాదించిన చేత ఈ అవకాశం మీరు కల్పించగలిగారు. ఇది యథార్థం. నమ్మిన వారికి నమ్మిలే, నమ్మిన లేని వారికి ఉంటుంది. తద్వారా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. 2 పక్షులు చాలా అంత ప్రేమతో ఉండేవి. అయితే అంత ప్రేమతో ఉండేవి. వారికి సంతానంతో చాలా సంతోషాలతో అవి గడపడం జరుగుతున్నాయి. పక్షి ఎంతవరకంటే తెల్లవారితే సూర్యోదయం మొదలుకునే తన వ్యత్యాసాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతూ
ప్రయాణం చేస్తుంది. మళ్ళా ఎంతవరకు అంటే తన తిరుగు ప్రయాణం కూడా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఏ వనస్తుందో ఏ మొక్కలు కాలు మొక్కలు ఏదైనా అనుకోండి ఇలాగ ఆటంకాలు వస్తాయేమో అన్ని చూసుకుంటూ ఆ యొక్క వ్యత్యాసం చూసుకుంటూ ఇది ప్రయాణం సాగిస్తుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఎంతో దూరం వెళ్ళిపోయింది మళ్ళా ఏదో చేయాలనుకోండి. అలా ప్రయాణం చేసి తనకి కావలసినటువంటి పదార్థం ఎక్కడైతే దొరుకుతుందో అది తీసుకుని మళ్ళా వచ్చి ఆ తోటి పక్షి ఇచ్చి ఆ పిల్లలకి ఆ కష్టాన్ని ఆయనకి తెలిసిపోయింది. ఇంటికి 5 సంవత్సరాలతో ఉంది. ఒకసారి నవ్వుకుంటూ స్వామిని ప్రార్థించుకుంటారండి. ఈ రోజు నాకు భక్తినిచ్చావయ్యా, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని 84 లక్షల జీవరాశుల్లో ఈ ఒక్క జీవరాశి ఆ స్వామిని ఈశ్వరుని వేడుకున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను. అలా అందుకనే అంత నిర్మల కాలంలో సాగుతూ ఉంది. ఒక రోజు ఒక పక్షి తాను ప్రయాణం చేస్తూ దానిలో ఊరికట్టు వచ్చి గాలి వాన ఇటువంటి తారు మొక్కలు ఉంది. మనం అనుకున్నాం పెద్దగా ఉంది, పడవ 2గా చీలిపోయింది అని చెప్పేసి అలాగే అనుకున్నాము. అలాగా ఆ పక్షి అలా తిరిగి రాలేక తోటి పక్షి ఎదురు చూస్తూ ఆ ఎదురు దగ్గరలో ఆ పక్షి రాకపోయేసరికి తన నడుము ఆ ఎదురు చూసుకుని బాధాకరంగా చూస్తుంది. ఆ పిల్లల్ని ఆ సమీక్షించుకోవడానికి, ఆ పిల్లల యొక్క బాధను తెలుసుకోవడానికి, ఆ పిల్లల యొక్క బాధను తెలియపడకుండా ఉండడానికి, తన యొక్క బాధని వ్యక్తం చేయకుండా ఉండడానికి తనలో తానే నిలుపుకుంటూ తనలో తానే పైకి ఏదో నవ్వుతూ చిరునవ్వుతూ పిల్లల్ని అంటే పిల్లలకి అర్థం చేసుకుంటూ పిల్లలకి తన సంస్కృతిని దగ్గర చేసుకుంటూ ఆ ఆహారం కోసం అది ఎలా చూస్తుందో పక్షి అలాగే మన దేవతామూర్తి మహాత్మూర్తి భూదేవి అంటే భూదేవి కూడా అంత అన్నీ అనొచ్చు. అమ్మ దేవమ్మ వారికి నేను జన్మించడం ఇంటిగా జరుగుతాను. ఈ విడిపోయిన పక్షి అంటే ఎవరో కాదండి, అంటే విడలేదు. అభౌతికంగా ఎక్కడో దూరంగా ఉందనుకున్నాం. అభౌతికంగా ఉంది అనుకున్నాం. అంతే భౌతికంగా ఏంటి అభౌతికంగా ఎక్కడ ఉంది అది ఎవరో కాదండి మా తండ్రి గారు అనుకున్నాం. అంటే మీరు ప్రార్థన చెప్పినట్టు ఉంటాను కాదండి. మీరు అంటే అర్థం అవుతుంది చెప్పినట్టు ఆ మాతృమూర్తి పిల్లల సంతతిని ఒక పక్షి ఎలాగైతే తనని ద్వారలో తన ద్వారా ఒక్క నిమిషం పాటు ఒక కన్నీరు నచ్చకుండా, ఒక బాధని ఎప్పుడు చేయకుండా, ఒక విషయాన్ని చప్ప చేయకుండా పిల్లల్ని ఒక రుజుమార్గంలో నడిపించిన శక్తి ఆ శక్తి మంత్రాలు ఆ జయరామయ్య ఒక్కసారి నమస్కరించుకోవడానికి ప్రతి వాళ్ళు ఏమంటామంటే మనం తండ్రి పారిపోయే ఉంటాడండి. అపార్థం చేసుకోబెట్టుకునే విషయం చెప్తున్నాను. పారిపోయి ఉండగానే ఒక కొడుకు వస్తాడు, ఒరే తండ్రి ఏమి ఇచ్చాడా అని వేసుకుంటారు. ఒరే నాన్న మనకి ఏం రాశాడా అంటాడు. ఒరే అమ్మకి ఏం చేసిరా అని ఉంటాడు. ఇలా రకరకాలు మాట్లాడేసుకుంటుంటారు. ఎందుకంటే ఆస్తి నాస్తికుడు ఆస్తి ఈ ఆస్తి కోసమే. కానీ ఇక్కడ ఆస్తి లేదు, నాస్తి లేదు, ఇక్కడ ఒకే ఉండేది. ఎందుకంటే ఇది గురుపీఠము. గురువులు
చేస్తే అదే డబ్బు శుద్ధి, అదే డబ్బు అనేటువంటి చెప్పే మా పీఠం, మహాత్ముడైనటువంటి పీఠం ఈ శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠము. మీరు లక్ష్యం గురించి, ధనం గురించి గురుగారించిన అది రోజు చూపిస్తారు. ఎందుకంటే ఆయన ఈరోజు 100 రూపాయలు ఇస్తే మనకి పని అయిపోతాము, ఆయన వచ్చాము అని చెప్పి మనం అనుకుంటూ వస్తాం. ఆ హాస్పిటల్ వెళ్ళేసరికి ఇంకో పని అయిపోయింది అనుకోండి, మళ్ళా ఏమనుకుంటాం, మళ్ళా ఇంకో ఈ మనిషి హాస్పిటల్ మళ్ళా ఏదో విషయం పోలీసుకున్నాడు, పోలీసుకుని మళ్ళీ ఏం చేస్తాడు, ఓ 20 రూపాయలు ఇంకో పని అయిపోతాము అని చెప్పేసి. కానీ గురువు డబ్బులు ఇస్తాడండి, ఆత్మను చూస్తాడు, వాడి ఆత్మశుద్ధిని చూసి తద్వారా వారి పటాస్తూ అంటాడు. మనం పొరపాటు పడింది తాను 100 రూపాయలు ఇచ్చారు, నా పని అయిపోయింది అంటే గుళ్ళో మనం వేసేది కాదు. ఇది ఆత్మతో ఉండే విషయం, ఈశ్వర ప్రభావంతో ఉండే విషయం. ఎందుకంటే ఇక్కడ మానవుడు కావాల్సింది 1 ఆహారం, 2 మనసు, 3 ఈశ్వర తత్వము, ముక్తి, భుక్తి, తృప్తి. ఈ ముక్తి, భుక్తి, తృప్తి 3 ఉన్నాయండి. కావలసిన ఆరోగ్యం సమకూర్చారు, కావలసిన మనసుకు కావలసిన సంతోషాలు మీకు ముందు ఈ స్నానం కానీ ఏదైనా కానీ ఈ 3 రోజులు ఎంతో ఆనందంగా గడపడే విషయం ఉంది. స్వామి యొక్క ప్రసంగం, తద్వారా వారి ప్రసంగాన్ని ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటే, జ్ఞానామృతాన్ని తెలుసుకుంటే ప్రసంగాన్ని ఈ 2-3 రోజులు మీకు స్వామి చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నారు. వారి యొక్క ప్రసంగాన్ని వింటున్నారంటే ఈశ్వర తత్వ ప్రసంగాన్ని వింటున్నట్టే ఆ ఈశ్వరుడు సాక్షాత్తు నీ కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పుకోండి, అనుకోండి. ఆ విషయం ఇంకా చెప్పడానికి చాలా ఉంది, చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ ఒక విషయం చెప్తాను. అన్నగారండి మా తోటి అంటే మొదటి భాష గురువులు అగ్రనందుడు. ఈ పీఠానికి ఎవరైతే అగ్రనందుడు ఇస్తాడో వాడు పీఠాధిష్ఠుడు. ఇది ఇప్పుడు నుంచి కాదండి, 1472 50 ఇంకా కూడా ఉన్నామనుకోవాలి తెలియదు. కాబట్టి అగ్రనందుడు వస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రచారాలు నదీ ప్రవాహాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది నిజం. కానీ వారిగా తోటి సోదరులు ఉంటారు. వారి చెప్పేసి ప్రశ్నిస్తున్నాము. గురువుకి అంత శిక్షణ అయినప్పుడు ఆ సోదరుడికి ప్రథమ పుత్రుడికి ఆ సోదరుడు మిగతా సోదరుడు ఏమవుతారంటే వారు ఒక సాహిత్యుడు ఉన్నప్పటికీ వారు అందరూ కలిసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒకే రాజ్యం పెట్టుకుంటామండి, 10 మంది రాజున్నారు. అలాగే సోదరుడిని అగ్రనందుడు రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తారు. అలాగే అన్నగారి పెళ్లికి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే పీఠంగా ఉన్నప్పుడు వారు గురువులే, నాకు అన్నగారు మీరు నేను మీకు గురువులే, నాకు గురువులే, మీరు నేను ఈ సమయంలో. అయితే వారు ఎంతవరకు అంటే ఈ గురుపీఠంలో ఉన్నంతసేపు నేను గురువులు ఈ కాసేపు అయిపోయినాన్ని 3 రోజులు అయిపోయిన తర్వాత వారు మేము సోదరాభావులు అంటే వారు చెప్పినటువంటి ప్రతి విషయము మేము వింటాం. ఈ 3 రోజులు జరిగింది, చాలా జరిగిందండి. ఈ 3 రోజులు చదవరు, చాలా ప్రసంగం చేశారండి, చాలా అద్భుతంగా ఉందండి అని చెప్పేసి మాలో మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా వాటిలో గురుగారు ఇందులో సోదరాభావం అంటే మా సోదరుడు మాకు ఎంత అభిమానం అంటే అది నిండు కొండలో నీరు ఎంతలో, అలాగే కొంతవరకు వేసిన పాలు వేయించాక కొన్ని బయటికి ఎట్లా వస్తుందో ఆ వేడికి ఆ ప్రేమతోని
మా సోదరులు జ్యేష్ఠ కుమారుడైనటువంటి వైద్య బాధిత గారి పుత్రుడు కుమారి గారికి గురువుకి అదే ప్రేమను మాత్రమే వేరే ప్రేమగా మేము చూడడం జరగాలి. ఎందుకంటే ఇందాక చెప్పారు ముఖ్యమైన విషయం పిల్లల పట్టుల గురించి. తల్లి గారు వారు ఎంతో పిల్లల్ని దగ్గర తీసుకుని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన కుమారుడు తన భారాన్ని రెండు భుజాల మీద పట్టుకుని పెట్టుకుని కుటుంబ భావాన్ని మామూలు భావం కాదు. ఇంకా ఆధ్యాత్మిక అంటే ఈరోజు కూర్చున్నారు విన్నారు, రోజు చెప్తే వింటారంటే నిలబడిపోతారు. ఇది చూసింది అది ఆడాల్సింది పక్క పోవాలి. కానీ అది కుటుంబ భావం ఏంటి, అది ఆధ్యాత్మిక ఇచ్చిన భావం ఏంటి. ఆ భావాన్ని ఆయన ఒక్క కన్నీటి ఒక్కొక్క ముక్క అన్నట్టు ఒక్కొక్క భారాన్ని కన్నీరు వచ్చినా అది తృప్తితో తనలో తానే దాహాన్ని తీసుకుంటూ ఆ దాహాన్ని తృప్తిలో తీసుకుంటూ సోదరుని సోదరిమణుల్ని వాళ్ళకి కావాల్సిన సకల విషయాలని సహాయపూర్వకం కానీ విద్యలో కానీ కళ్యాణ రూపంలో కానీ మరి వేరే విషయాలు కానీ సహకరించి తండ్రి లేని లోటు అంటే పొరపాటు తండ్రి లేని లోటు అనేది ఎప్పుడు ఉంటుంది మాకు. వారు ఎప్పుడూ మాలో ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. కానీ అది చెప్తే నమ్మకం ఎప్పుడు కావాలి కాబట్టి చెప్పలేదు. అది చూసే కళగే తెలుస్తుంది. కానీ నిజం ఎక్కడ చూసినామంటే ఆ తండ్రి రూపం, తాత రూపం, తాత రూపం ఈలోనే చూస్తాం. ఈ గురువులు కాబట్టి ఈ స్థానాన్ని 9 పీఠాధిపతులు పొంది ఉన్నారు. ఇది రథంలో ఈ రథాన్ని తొలడానికి మేమున్నాము, కూర్చోడానికి ఆయన ఉన్నారు. దాన్ని పరిగణించి మీరు ఆశీర్వాదం మీ అందరూ ఉన్నారండి. మీరు గొప్పవాళ్ళ, నేను గొప్పవాళ్ళండి, మీరు పోతున్నాం, మీరు ఆశీర్వాదాన్ని పెట్టుకోవాలి. నేను గ్రహించి ఆయన గురువుగారు అనుకున్నామని మనం అనుకోవడానికి గురువుగారే ఏదో విషయంలో గురువుగారు ఏదో అన్నారా ఆయన చెప్పేది మళ్ళా వాళ్ళు ఏదో అనుకుంటున్నాడు. కానీ గురువుగారు మమ్మల్ని ఎప్పుడు ఏమంటుంది ఎందుకంటే మనం ఆయన ఎన్నో రకాలు మీకు ఒక విషయమే ఉంటుంది. మీ కుటుంబ విషయమో పిల్లల విషయమో ఎన్నో భావన ఉంటుంది. ఆయనకి ఒక భావన కాదండి, అన్ని రకాల భావనలేంటి. కుటుంబం ఒక భావం, మీతో ఒక భావం. తర్వాత ఆయన చేసే పారిశ్రామికంగా ఇంకా వేరే విషయాలు, ఇంకా బయట విషయాలు, ఇంకా మతాత్మక విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆటో కూడా పాల్గొంటూ ముందు వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లో ఉంటారు. కాబట్టి ఏదో ఒక శిష్యుడు వచ్చి ఆ టైంలో ఏదో అన్నం జరుగుతుంది. అది కొద్దిగా ఏదో పొరపాటు కూడా ఏదో తప్పడం జరుగుతుంది. కానీ ఆ సభ్యుడు గురువుగా ఆదేశాలనుకున్నాను. అది పొరపాటు. గురువు లక్ష్యంలో పెట్టుకున్నాము, గురువు సాహిత్యంలో పెట్టుకున్నాము. పూర్వ పీఠాధిపతులు ఏంటి, వారు ఏదన్నా అంటే ఆయన కొట్టారా, ఆయన ఆ కాలంలో కొట్టారు కాబట్టి ఈ రోజు ఇంజనీరింగ్ తెలియక ఇంత పెద్దవాళ్ళు అయ్యాక ఆయన చెప్తున్నారండి. ఇప్పుడు చెప్పుకుంటారండి. అది చూడండి మీ తోటి సోదరి అంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి సభ్యులు, గురువు గారి లేకపోతే ఏదో అనేసారు అని చెప్పేసి అది పొరపాటు. అది ఏంటంటే ఆయన మీకు ఆశీర్వాదం ఇస్తున్నారని చెప్తున్నారు. అది ఆశీర్వాదం కాలం తక్కువ కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ మీ ముందు ఎక్కువ సమయం ఉంటే కాలం కనిపిస్తే మళ్ళీ మీ ముందు ఉంటాను. ఒక కవి బాగా చెప్పాడు, 1
ఎలా దీంట్లో ఉపయోగంగా ఉంటుందో, అది వ్యత్యాసం ఎంతవరకు ఉంటుందో, ఆ సంఘటన ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు తీసుకొస్తుందో అది చెప్పాలనేటువంటిది. అది మీ అందరూ మీరు వచ్చి ఈ సభను ప్రకటిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాశిస్సులు తెలుపుకుంటూ మరీ నమస్కరిస్తూ నమస్తే నమః. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి మన అవతారి శ్రీరామచంద్రమూర్తికి సోదరుడు లక్ష్మణుడు అన్నాడు ఏ విధంగా నిన్నంటి ముందు హస్తస్థానం పాల్గొంటున్నారు. అదేవిధంగా వారు ఈ పీఠాన్ని ఈ పీఠ యొక్క సభ్యుల యొక్క భాగాన్ని కుటుంబ సభ్యుల యొక్క భాగాన్ని ఎంతో కన్నీటిని కూడా ఎంతో చక్కగా చెప్పారు. కన్నీటిని కూడా ఎంతో దాచుకొని సోదర సోదరి